ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జయశ్మన్నారు. గురుగారు, మేషరాశి వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలకి పరిష్కార మార్గాలు ఏంటో చూద్దాం. గతంలో మనం నరఘోష నరదిశకి సంబంధించి చేసాం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకో సమస్య ఏమన్నా తీసుకుందాం. కుటుంబ వాతావరణం గురించి మాట్లాడదాం. కుటుంబంలో నిత్యము ఏదో ఒక సమస్యలు, భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు, మానసికంగా అంత ప్రశాంతంగా ఉండలేకపోవడము, లేదంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వివాహాలు ఆలస్యం జరగడం, సంతానంలో ఏదో ఒక ఇబ్బంది, ఓవరాల్గా వైవాహిక జీవితంలో కావచ్చు, ఈ ప్రేమ అనురాగాల్లో ఎక్కడో సఖ్యత లోపించడము, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. మరి మేషరాశి వాళ్ళు, భార్య అయినా అవ్వచ్చు, భర్త అయినా అవ్వచ్చు, మేషరాశి వాళ్ళకి సంబంధించి ఈ కుటుంబ వాతావరణం సరిపడ్డ మంచిగా ఉండడానికి మంచి పరిష్కార మార్గం ఏమంటే తెలిసింది. ఖచ్చితంగా అసలు మానవ జీవితంలో కుటుంబం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇక మానవ జీవితంలో భార్య, ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో కూడా మార్పు అనేది ఎక్కడ వస్తుంది అంటే 2 సార్లు వస్తుంది. ఒకటి జన్మించినప్పుడు మనకు తెలియదు, కానీ ఎదుగుతూ ఉన్నప్పుడు మన కుటుంబం, మన వ్యవస్థ, మన బాధ్యత, సాంప్రదాయం ఇలాంటి కొన్ని ఉంటాయి. ఇక పెళ్ళి, మనిషి మారటంలో పెళ్ళి అనేది ఒక తంతు. మనిషి మార్పులో మరొక జన్మకి పునర్జన్మ అనుకోవచ్చు పెళ్ళి. ఈ 2 తంతులతో కూడా మనిషి జీవనం కొనసాగుతూ ఉంటుంది. బాధ్యతలు మారుతూ ఉంటాయి, బంధాలు బలపడుతూ ఉంటాయి, ఎన్నో రకాల జీవితానికి కొనసాగుతూ ఉంటుంది. దాంట్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఈ బంధాలు, బాంధవ్యాలు, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అసలు వీరికి? అసలు వీరు బంధాలకి ఎలాంటి విలువలు ఇస్తారు? మేషరాశి అనగానే దీంట్లో అశ్విని, భరణి, కృత్తిక 3 నక్షత్రాలు ఉంటాయి. ఇక ఈ మేషరాశి వారికి దాంపత్య జీవితం ముఖ్యంగా, వీరు మంచి నమ్మకమైనటువంటి వ్యక్తిత్వం కలటువంటి రాశివారు. ఈ వ్యక్తిత్వంతో పాటు గ్రహాల యొక్క స్థితిగతులని బాగా క్షుణ్ణంగా నమ్మి వాటిని అనుగుణంగా వెళ్ళేటువంటి వ్యక్తులు. మొండి, మూర్ఖత్వం, అమాయకత్వం, చలాకితనం ఇవన్నీ కూడా కలగలిపి ఉండేటువంటి రాశి ఒకటి. ఇక ఆర్థిక సంక్షోభం, ఆర్థిక సమస్యలు, దీనితో పాటు మేషరాశిలో ఉన్న వారికి ఆపోజిట్ సైన్స్, 2వ పెళ్లి చేసుకోవడమా, 3వ పెళ్లి చేసుకోవడమా, పిల్లలు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడమా, వారితో ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడమా, జీవితం నాశనమైపోతుంది. దీనివలన ఎడబాటు భారం వస్తుంది. ఇక పుట్టినప్పుడే కొన్ని రకాల దోషాలు ఉంటాయి వీరికి. ఆ దోషాలకి పరిహారం చేసుకోకుండా పెరిగి పెళ్లి చేసుకోవడం, దీనివలన సమస్య. అతి ముఖ్యమైన సమస్య ఇంకోటి ఉంది, పెద్దల మాట వినకుండా పెళ్లి చేసుకోవడం, ఇదొకటి. మరొకటి ఉంది, వాస్తు ప్రకారంగా బాగలేకుండా పెళ్లి చేసుకోవడం, జీవితంలో సెట్ అవ్వకుండా పెళ్లి చేసుకోవడం. ఇవన్నీ కూడా మేషరాశి వారి మధ్యన విరోధాలు రావడం, ఇబ్బందులు కలగటం, భార్యాభర్తలు విడిపోవటం లాంటి సమస్యలు. ఇందులో ఇవన్నీ కూడా సమర్థించుకోవచ్చు. గ్రహ దోషాలైతే పరిహారాలు ఉన్నాయి, ప్రకృతి దోషాలైతే సమస్యకి పరిహారాలు దొరుకుతాయి, పరిష్కారం దొరుకుతుంది. కానీ హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, వీటితో పాటు వాళ్ళ మీద కన్నేసి ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, చెడు వ్యసనాలు ఉండడం, వీటి వలన ఎంత బాధ్యత తీసుకున్నా మనం ఎదుటి వారికి చులకనగా కనిపిస్తాం. అప్పుడు గ్రహరీత్యా దోషాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు. మన గ్రహ దోషాలు ఉంటే జీవితంలో ఎదగలేం, కానీ భార్యాభర్తల మధ్యన బాధ్యత లేకుండా ఉండలేం. బాధ్యత లేకుండా ఉండలేము అంటే అప్పుడు అర్థం ఏంటి అంటే నిన్ను ఎవరు లాగుతున్నారని అర్థం. ఇది ఇరువురికి కూడా కనిపిస్తుంది. ఎఫెక్ట్ పిల్లల మీద కూడా పడుతుంది అంటారా? ఖచ్చితంగా. పిల్లలు పుట్టరు, అసలు పిల్లలు పుట్టినా కూడా వారికి కూడా అంగవైకల్యం రావటం. అందరూ అనుకుంటారు గ్రహణం చోకింది, మ్యార్నికి సంబంధాలు చేసుకున్నాను, అంగవైకల్యం వచ్చిందని. కాదు, మనం చేసే తప్పులు వలన వస్తాయి. అంగవైకల్యం ఎందుకు వచ్చింది? నువ్వు కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉందనుకోండి, పిల్లలు పుట్టక ముందు, పెళ్లికి ముందే నీకు దానాలు చేసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి యజ్ఞాలు ఉంటాయి, యాగాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, జపాలు ఉంటాయి, చేయించుకోవాలి, పరిహారం చేయించుకోవాలి. ఆ పరిహారం చేయించుకోకుండా పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడుతున్నారు, మరి అంగవైకల్యంగా పుట్టకుండా ఎలా ఉంటారు? దాంతోపాటు పాముల్ని చంపటం, పుట్టలను ఇబ్బంది పెట్టడం, చెట్లు నరకటం, ఇలాంటివి కూడా దోషాల కింద వస్తాయి. మేషరాశి వారికి అయితే, మేషరాశి వారికి వేప చెట్టు, రావి చెట్టు నరికినా కూడా పాపం
వారికి దోషం వెంటనే వచ్చింది. అలాంటివి వీరందరూ గమనించరు. నేను పుట్టిన దగ్గర నుంచి 10 మందికి పెడుతున్నానండి, నేను ఎలాంటి తప్పు చేయనండి, అందరూ బాగుపడుతున్నారు కానీ నేను ఇలాగే నేను ధర్మాత్ముడండి అని చెప్తూ ఉంటారు. ధర్మాత్ముడే, కానీ నీ పొలంలో ఉన్నటువంటి రాయి చెట్టు నరికావే, నీ పొలంలో ఉన్నటువంటి యాప చెట్టుని నరికావే, నీ ఇంటికి అడ్డం వస్తుందని చెప్పేసి యాప చెట్టు రావి చెట్టు వారం తిథి లేకుండా పూజ చేయకుండా నరికేసావు కదా, నరికేపిచ్చావు, అప్పుడు దానివల్ల పాపమే కదా. అవన్నీ కూడా చిన్నటువంటి సమస్యలు కూడా మనకి కొట్టుమిట్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు గమనించండి, ఒక బిందెడు తేనెలో చిన్న నీటి బొట్టేస్తే ఏమవుతుంది? మొత్తం నీరైపోతుంది. ఒక బిందెడు పాలల్లో విషబొట్టు కొంచెం వేస్తే ఏమవుతుంది? మొత్తం విషమైపోతుంది. అలానే మనలో కూడా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఏట్రా బాబు ఏమవుతుంది? ఏదైనా రోగం నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తారు కదా, అదే రకం గురువుగారి దగ్గరికి ఎందుకు రారు? గురువుగారి దగ్గరికి వస్తే జాతకం తీసుకుని వస్తే, జాతకం ఉన్నా లేకపోయినా ఫేస్ అని మొహం అని ఒకటి చూపిస్తే, అసలు ఏంటి గురువు గారు 3 మాసాలు ఒక్కసారి వెళ్ళండి. ఈ రోజు ఉన్న సమాజంలో రాసులతో నక్షత్రాలతో ఇవన్నీ ఉంటాయి. ఇవి కాదు, ముఖ్యంగా గోచారం కాదు. అవి పుట్టినప్పుడు, పెళ్ళినప్పుడు, మరణించినప్పుడు ఉంటది. కానీ ప్రతిసారి జాతకం దోషము కాదండి. ఇక్కడ ఒక గురువు గారి దగ్గరికి వచ్చి సంభాషణ చేస్తే, ఈ రోజు మన సమాజంలో ఉన్నటువంటి బిలిగేట్స్ కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఒక స్థాయిలో మన ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇప్పుడు 40 మంది ఫ్రెండ్స్ ఉంటే 38 మంది ఒక స్థాయిలో ఉంటే, ఒక యధవా నేను మాత్రం ఇలా ఉన్నానంటారు. చాలా మంది కూడా అదేనండి. మేము ఇద్దరం తప్పితే అందరం సెట్ అయ్యామంటారు. ఎందుకు మీ ఇద్దరే ఉన్నారు? వాళ్ళనే పుట్టారు కదా, మీ ఇద్దరు ఎందుకున్న కారణం ఉంది. ఒకడు మేష రాశివాడు ఉంటాడు, ఒకడు మిథున రాశివాడు ఉంటాడు. వీరిద్దరే ఉండడానికి కారణం ఏంటి అంటే మీరు చేసిన తప్పులు. అదేమిటంటే మనం లెట్లకి వెళ్ళి కడుక్కొని రావడం కాదు తప్పు, అది కాదు తప్పు. ఇక్కడ తప్పు ఏంటంటే మనం చెట్లు నరుకుతాం చూసి చూడకుండా. ఇంకొకరు మనం ఎదుటి వాడి నోట్ల నుంచి లాగేస్తాం. ఇవన్నీ మనకు తెలియదు. నేను పుట్టిన నుంచి దానమే చేస్తానని అంటారు. నువ్వు దానం చేస్తున్నావు, ఏం చేస్తే ఏం దానం చేస్తున్నావు మనం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఇది ఎక్కడ తెలుస్తుంది మనకి? యోగా చేస్తేనో, జిమ్కి వెళ్తేనో, లేకపోతే ఇంకోటి ఏది చేస్తేనో తెలియదు, నలుగురితో మాట్లాడితే తెలియదు. ఇది కేవలం కూడా ఒక గురువు సమక్షంలోనే మనకు తెలుస్తూ ఉంటుంది. ఆలయ దర్శనం చేస్తున్నానండి, ఈరోజు నేను ఉండిలో ₹1 కోటి సంబంధించిన కిరీటం వేస్తానండి అంటారు. అది కాదు, మన పాపాలు అట్లా పోవు. కేవలం గురువు దగ్గరికి వెళ్తే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో పాటు మనం చేసిన తప్పులేంటో తెలుస్తుంది. అప్పుడు మన సంసారము, జీవితము, బాధ్యత, పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా వస్తాయి. రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, గురువు దగ్గరికి అలా రావాలి. అయితే ఇక్కడ ఏంటంటే వీరికి అప్పుడు చేతబడి జరిగిందా, ఇప్నడం జరిగిందా, అష్టదిబ్బనం జరిగిందా, ఏ సమస్య అయితే వచ్చిందో ఆ సమస్యకి పరిష్కార మార్గం ఒక గురువు సాధ్యము. మనకి పుట్టినప్పుడు బోధన ఎలా అయితే నేర్పుతారో అదే బోధన నేర్చుకున్న తర్వాత మన జీవితంలో ముందుకు ఎలా అయితే కొనసాగుతామో ఆ కొనసాగేటప్పుడు కూడా ఒక గురువు సాయం అనేది ఖచ్చితంగా కావాలి. ప్రతి మనిషి కూడా దీన్ని అవగాహన చేసుకోవాలి. చేసుకొని ఏదైనా గురువుని సంప్రదిస్తే మన సమస్యకి పరిష్కారం అనేది సూచించబడుతుంది. మనం ఈ మధ్యన ఏం చేస్తున్నామో తెలుసా అండి? ప్రతి మనిషికి కూడా అందుబాటులో ఉండలేం. కాబట్టి మనము మంత్రోచ్చారణ చేసి కొన్ని వస్తువులు కూడా వారికి అందజేస్తున్నాం ప్రేక్షకులకి. అదేంటి, వారి సమస్య ఏముందో కదా ఆ సమస్యను మనకి వివరణ చేస్తే ఆ సమస్య సంపూర్ణంగా పోయేలాగా ఆ సమస్య పరిష్కార మార్గం చూపించే విధంగా మనం ఇచ్చే వస్తువు పరిష్కరిస్తుంది. వాళ్ళకి ఉంగరాలు కావచ్చు, యంత్రాలు కావచ్చు, ఎన్నో రకాల పూజించినటువంటి వస్తువులు కావచ్చు, వారికి ఎన్నో రకాలుగా సానుకూల పడుతున్నాం. సరసమైనటువంటి ధరల్లోనే మనము వారికి అందజేస్తున్నాం. ఈ రోజున వారి చెంతకే చేరుస్తున్నాం మనం. అలాంటి సద్వినియోగాలు ఈ రోజున చాలా ఉన్నాయి. ఇంకోటి, ఎదుటి వాళ్ళని నమ్మేసి అట్రాక్ అయిపోయేసి ఆలోచన విధానం మార్చలేకుండా చెప్పుడు మాటలు వినడం, అనుమానపడటం, అనుమానించబడటం, ఇవన్నీ కూడా భార్యాభర్తలు విడిపోవడానికి, బంధంలో దూరవడానికి గల కారణాలు. అందులో మేషరాశి వారికి అయితే ఇలాంటి కారణాలు ఉన్నాయి. ఇకపోతే ఈ బంధాలతో కూడినటువంటి వ్యవహారపూరితమైనటువంటి విషయాలని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని తగ్గట్టుగానే జాగ్రత్త వహించుకుంటూ ముందుగానే వీరు ఆలోచిస్తూ ఉంటారు. నా కుటుంబానికి నా బాధ్యత తగ్గట్టుగా నేను ఎలా ఉండాలి, నేను ఎలా చేయాలి అని ఆలోచిస్తారు. కానీ వీరి దగ్గర ఒకటి ఉన్నదండి, ఎదుటి వాళ్ళని నమ్మటం. ఫ్రెండ్స్ కానీ, వెల్విషర్స్, రిలేషన్స్, బంధువులు, కొలీగ్స్, ఇలాంటి వాళ్ళని దగ్గర చేసుకొని నమ్ముతూ ఉంటారు. ఒకరిని నమ్మారు అంటే చాలా వరకు కూడా వాళ్ళని కొనసాగిస్తూ ఉంటారు.
వాళ్ళింతలో వాళ్ళు దూరమయ్యేదాకా కూడా నమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఏది చెప్తే అది నిజమే కావాలనుకుంటారు. మరొకటి, మేషరాశి వారికి వారి మంచోళ్ళే ఉంటారు. వారికి వచ్చేటువంటి భాగస్వామి అనుమానం, దాంట్లో కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఈ లవ్ మ్యారేజ్ అనేది మేషరాశి వారికి ఒక 30% మాత్రమే కలిసి వస్తుంది. అది కూడా కంపాటబిలిటీ అని ఉంటుంది పెళ్లిలో. ఈ పెళ్లిలో కంపాటబిలిటీ అనేది మ్యాక్సిమం 18 పాయింట్స్ కలవాలి. అవుట్ ఆఫ్ 36 18 పాయింట్స్ అనేది మ్యాక్సిమం కలవాలి. దాంట్లో కూడా లగ్న మైత్రి, నక్షత్ర మైత్రి, అలానే యోని మైత్రి, ఈ 3 కూడా ఖచ్చితంగా కలవాలి. ఇకపోతే మేషరాశిలో పుట్టిన వారికి వృషభ రాశి వారిని, కర్కాటక రాశి వారిని, కన్యా రాశి వారిని, అలానే వృశ్చిక రాశి వారిని, మకర రాశి వారిని, కుంభరాశి వారిని, వీళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఇక మకర రాశి వారిని అలానే వృశ్చిక రాశి వారిని మధ్యస్థరగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళని లవ్ చేసినా, ఈ రాశి వారిని పెళ్లి చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది వీరి జీవితం. ఇక మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఏదో బలవంతంగా పెళ్లి చేసుకున్నాం అనే విధంగా ఉండకూడదు. వీరికి 2 తలకాయలుగా ఆలోచన ఉంటుంది. ఎవరో ఒకరు వీరి మీద కన్నేసి లాగేటటువంటి తత్వంతో వీరు దగ్గర అవుతూ ఉంటారు. మందు పెట్టడమా, హిప్నటిజమా, బ్లాక్ మ్యాజికా, వశీకరణమా, బాగల్ముఖ్య ఏదో ఒకటి చేసి వీరిని అష్టదిబ్బందిని పాలు చేసి ఏ పని ముందుకెళ్లకుండా చేసి వారిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అది మేషరాశి వారి తప్పు అయితే కాదు. ఎందుకంటే చూచి మేషరాశి వారు తప్పు చేయాలని అనుకోరు. వారు బాధ్యతగా ఉంటారు. వారు ఎంత బాధ్యతగా ఉన్నారో ఎదుటి వారికి తెలిస్తే ఖచ్చితంగా వారే కావాలని చెప్పి లాగేస్తారు. నా ఇంట్లో కూడా ఇలాంటి బాధ్యత వారు కావాలి కదా అని ఇక్కడ ఉన్న వాళ్ళని లాగేస్తారు. దాని వలన భార్యాభర్తల మధ్యన ఎడబాటు వస్తుంది. మరొకటి, మేషరాశి వారికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉంటాయి. కలత్ర దోషాలు, పితృదోషాలు కూడా వారికి ఒక్కొక్కసారి ఆరంభమవుతూ ఉంటాయి. అలాంటి వారు కూడా దోషాలకి పరిహారం కాకుండా పెళ్లి అయి ఉంటే వారు కొని విడిపోతారు. మేషరాశి వారికి రాశి పరంగా వారు మొక్కవలసినటువంటి దైవం అవుతుంది. వారు మొక్కవలసిన దైవం లలిత అమ్మవారు. ఆ రాశికి అధిపతిగా ఉండేటువంటి అమ్మవారు లలిత అమ్మవారు. అంటే పార్వతీమాత మొక్కొచ్చు. అలాంటి దైవానికి వీరు ఎప్పుడు కూడా అనుక్షణం కూడా పూజించుకుంటూ జపం చేసుకుంటూ ఖచ్చితంగా ఉండాలి. ఇక పోతే కనుక మేషరాశి వారిని ఆవుకి పూజించుకోవడం చాలా మంచిది. సకల దేవతలు కూడా ఆవులో ఉంటారు. ఆవుని పూజించుకుంటూ ఉంటే చాలా మంచిది. మరొకటి, ప్రతి సంవత్సరం కూడా ఒక మాసం మొత్తం కూడా వీరు నాన్ వెజ్ భుజించకుండా ఏదో ఒక రకమైనటువంటి దీక్ష తీసుకోవాలి. ఇది ఒక ఖచ్చితంగా వారికి మేషరాశి వారికి పరిహారం అని చెప్పొచ్చు. జీవితంలో ఎదగాలి అంటే తప్పదు. మరొకటి, వీరు జీవితకాలం కూడా గోంగూర తినకూడదు. మేషరాశి వారు గోంగూర అనేది జీవితకాలం తినకూడదు. వీరు రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఎక్కడైనా సరే రోడ్డుకి విరువైపులో కానీ పొలాల్లో కానీ ఎక్కడైనా సరే ప్రతి సంవత్సరం ఒకటైనా సరే నాటాలి. ఇంకా ఇంత చేస్తున్నా కూడా ముందుకెళ్ళినటువంటి జీవితాలు ఉంటాయి. పెళ్లి కావట్లేదు, ఏది చేసినా ముందుకెళ్ళట్లేదు, విదేశీయానం, ఇలాంటి వాళ్ళు చాలా మంది బాధపడుతుంటారు. వీళ్ళందరూ కూడా నా జాతకం బాగాలేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా అంటారు, మా అబ్బాయి జాతకం అండి, పక్కింటో చూడు ఎట్లా దిగిపోతున్నాడో, వీళ్ళ జాతకం బాగాలేదండి అంటారు. అలా బాగలేని జాతకం ఉందంటే ఏమి ఉండదండి. రాసులు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, గోచారం ఉంది అంటే బాగలేకుండా ఎందుకు ఉంటాయి? అవి బాగానే ఉంటాయి. కానీ మీ అబ్బాయి డ్రగ్స్కో మందుకో ఒక ఫ్రెండ్స్ ఎదుతో తోడయి వాడితో పాటు వీడు చెడిపోతున్నాడే, అది మనం నేర్పుకోవాలి. అది మనం నాగరికత. కాబట్టి పిల్లలకి బళ్ళు ఇవ్వడం లాంటివి చేయకూడదు ఏ రాశి వారికైనా. ఇకపోతే అన్ని రకాలుగా బాగుండాలంటే మన వాడి వస్తువులే కాదు, ఈ అమ్మవారి పూజించుకుంటే సరిపోతుంది. అదే రకంగా దాంపత్య జీవితం అనేది కొనసాగాలి. ఎదుటి వారికి భార్యతో ఇదన్నాను, భర్తతో ఇదన్నానని ఎదుటి వారికి చెప్పకూడదు. ముఖ్యంగా మేషరాశి వారికి అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి 2 విషయాలు: 1 తినకూడనివి, 2 వీటితో పాటు ఇంట్లో 4 గోడల మధ్య జరిగేటువంటి సంభాషణ బయట వ్యక్తులకి తెలియచేయకూడదు. ఈ 2 పాటించినంత వరకు మేషరాశి వారికి దాంపత్య జీవితం, వీటితో పాటు ఇంకోటి ఉంది, భార్య అయినా భర్త అయినా అనుమానం లేకుండా ఉన్నంత వరకు కూడా మేషరాశి వారికి దాంపత్య జీవితం బాగుంటుంది. అనుమానించారంటే మేషరాశి వారు ఒప్పుకోరు. ఎందుకంటే వారు తప్పు చేయరు కదా. నువ్వు ఒక మాట అంటే సర్రం లేస్తుంది, వాళ్ళకి ఏదో అంటూనే ఉంటారు. కాబట్టి అదన్నీ కాకుండా దాంపత్య జీవితం బాగుండాలంటే ఒక్క పరిహారం ఉంది. తేనె హాట్ వాటర్లో వేసి ఆ నీటిని
ఉదయాన్నే భార్యాభర్తలు ఇద్దరు కూడా సేవించాలి. ఒకటే గ్లాసులో ఇద్దరు కూడా సేవిస్తే భార్యాభర్తల మధ్యన జీవితంలో గొడవ రాదు, 7 తరాల పాటు అలానే ఉంటారు. ఇది చిన్న పరిహారం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ వైవాహిక జీవితం మెరుగుపడడానికి అన్ని విధాల వీళ్ళకి కలిసి రావడానికి అద్భుతమైన పరిష్కార మార్గాలు తెలియజేశారు సార్. ధన్యవాదాలు.